వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ఆకాశంలో కాంతి కిరణం శత్రువును లెక్కలేనంత శక్తితో ఆవిరి చేస్తుంది. కర్నూలులో DRDO సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షనల్ లా కనిపించే సాంకేతికత ఏమిటి? ఒక్క క్షణంలో డ్రోన్లను, మిజైళ్లను నాశనం చేసే ఈ ఆయుధం భారత రక్షణ వ్యవస్థను ఎలా మార్చబోతుంది? భారత రక్షణ వ్యవస్థలో ఇది ఎందుకు అంత కీలకం? కర్నూలులో భారత రక్షణ శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. DRDO రూపొందించిన ఒక కొత్త ఆయుధాన్ని పరీక్షించారు. దీని పేరు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్, షార్ట్ కట్ లో డ్యూ అంటారు. ఈ ఆయుధం లేజర్ కిరణాలతో క్షణాల్లో శత్రు డ్రోన్లను, మిజైళ్లను నాశనం చేస్తుంది. కర్నూలులో జరిగిన ప్రయోగంలో ఈ డ్యూ ఒక డ్రోన్ స్వార్మ్ ను క్షణాల్లో బూడిద చేసింది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీనిని చాలా ఫ్యూచరిస్టిక్ వెపన్ అని ఎందుకు అంటున్నారు? ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ స్టార్ వార్స్ సినిమాలో చూపే లేజర్ బీమ్ లాంటిది. ఇది లేజర్ కిరణాలను ఉపయోగించి కాంతి వేగంతో శత్రు లక్ష్యాలను నాశనం చేస్తుంది. రాడార్, ఎలక్ట్రో ఆప్టిల్ సిస్టమ్ తో లక్ష్యాన్ని గుర్తించి లేజర్ బీమ్ తో దాన్ని క్షణాల్లో నాశనం చేస్తుంది. అంటే శత్రువుల మిజైల్స్, డ్రోన్లను కూల్చడానికి ఇకపై ఈ లేజర్ అస్త్రాన్ని ఉపయోగిస్తే చాలు. ఈ ప్రయోగాన్ని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్, ఇతర ల్యాబ్లు, స్థానిక పరిశ్రమలు సంయుక్తంగా నిర్వహించాయి. డ్యూ ఆయుధాలు సాంప్రదాయ ఆయుధాలతో పోలిస్తే ఓ గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఖర్చు చాలా తక్కువ, ఎన్ని లక్ష్యాలను అయినా నాశనం చేయగలదు. ఇవి గురుత్వాకర్షణ, వాతావరణ ఒత్తిడిని లెక్క చేయవు, ఖచ్చితత్వంలో పనిచేస్తాయి. కర్నూలు ప్రయోగంలో ఈ సిస్టమ్ చిన్న ప్రొజెక్టైల్స్, మిసైళ్లను కూడా నాశనం చేసింది. భారత సైన్యానికి డ్రోన్ దాడులు, మిసైల్ బెదిరింపుల నుంచి ఇది కవచంగా మారనుంది. ఈ డ్యూ సాంకేతికంగా భారత్కే పరిమితమా? కాదు. అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ టెక్నాలజీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. అమెరికా తన నావల్ లేజర్ సిస్టమ్ తో డ్రోన్లను నాశనం చేస్తోంది. చైనా నౌకాదళంలో లేజర్ గన్ను పరీక్షిస్తోంది. రష్యా తన పెరెస్వేట్ లేజర్ తో ఉపగ్రహాలను కూడా టార్గెట్ చేయగలదు. ఇప్పుడు కర్నూలు ప్రయోగంతో భారత్ ఈ గ్లోబల్ రేస్ లో ముందంజలో నిలిచింది. ఈ ఆయుధం భవిష్యత్తు యుద్ధాల తీరును మార్చబోతుంది.